హలో అండి. వెల్కమ్ టు ప్రసన్న క్రియేషన్స్. ఈరోజైతే నేను మరిన్ని ఈజీ ట్రిక్స్‌తో మీ ముందుకొచ్చేసాను. ప్రీవియస్ వీడియోలో కొన్ని స్టిఫ్‌గా ఉండే శారీస్‌కి మనం షోల్డర్ ప్లీట్స్ ఎలా ఈజీగా తీసుకోవాలనేది ఒక ట్రిక్ చెప్పానండి. ఇప్పుడు సేమ్ అదే వీడియోకి కంటిన్యూషన్ చెస్ట్ ప్లీట్స్ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఆ ప్రీవియస్ వీడియో లింక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశానండి. ఇలా ప్లీట్స్ అన్నీ నీట్‌గా వన్ బై వన్ సెట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను మీకొక ట్రిక్ చెప్తానండి. సో, మన షోల్డర్ పిన్ నుంచి ఒక 1 మూర గ్యాప్‌తో ఇంకో పిన్ సెట్ చేసుకోవాలండి. ఈ 1 మూర అనేది మన చెస్ట్ ప్లీట్స్ సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే ఇంకో 1 మూర ప్లీట్స్ అనేది నీట్‌గా మనం సెట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెస్ట్ ప్లీట్స్ నీట్‌గా ఎలా అరేంజ్ చేసుకోవాలో నేనైతే ఒక ట్రిక్ చెప్తానండి. మనం ఎప్పుడైనా చెస్ట్ ప్లీట్స్ అనేది నీట్‌గా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వన్ బై వన్ అడ్జస్ట్ చేసుకుంటా రావాలి. సో, ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకుంటే చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటదో. ఇక్కడ మనం ప్రతి ప్లీట్‌కి సేమ్ గ్యాప్ ఉండేట్లు సెట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ప్రతి ప్లీట్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేట్లయితే సెట్ చేసేసుకున్నాను. ఈ ప్లీట్స్‌ని మనం సెట్ చేసుకునేటప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఉండేట్లు సెట్ చేసేసుకోవాలండి. సో, ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది.